ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యావత్ వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి తెలుసుకుందాం. జూలై 1 నుంచి ఈ రెండు ఉన్నవారికి రూపాయలు 7,000 పింఛన్లు, వీరికి రద్దు, కీలక జీవో విడుదల. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న యావత్ ప్రజలందరికీ ఈ వీడియో చేరడం జరుగుతుంది. అదేవిధంగా మీరు షేర్ చేయడం వల్ల బంధుమిత్రులు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి తెలుసుకునే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరూ ఈ ప్రజా సంక్షేమ పథకంలో భాగం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. మనకు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత మొదటి సంతకం డిఎస్సి పైన పెట్టడం జరిగింది. 16,347 పోస్టులు. రెండవ సంతకం ల్యాండ్ రిటైనింగ్ సంబంధించింది. మూడవ సంతకం వచ్చేసి ఆసరా పింఛన్ల పెంపు పైన పెట్టడం అయితే జరిగింది. చంద్రన్న చేయూత కింద ఈ పథకం తీసుకొని రావడం జరుగుతుంది. వృద్ధులకు, వికలాంగులకు 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయల పంపిణీ కార్యక్రమం అయితే ఉండబోతుంది. మరి ఆల్రెడీ ఈ జూన్ నెలలో మాత్రం పాత పింఛన్ల పంపిణీ జరిగింది. ఇది ఆగస్టు నుంచి పంపిణీ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దీనికోసం ప్రభుత్వం మళ్లీ సర్వేని నిర్వహించి అర్హులైన వారందరికీ ఈ పథకానికి సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం ఉండబోతుంది. ఎవరైతే ఫేక్గా ఆధార్ కార్డ్స్, ఫేక్గా బోగస్ సర్టిఫికేట్స్, ఫేక్గా సదరం సర్టిఫికేట్స్ పెట్టారో వీరందరినీ రద్దు చేస్తూ ఎవరైతే నిజంగా అవకాశం ఉంటుందో వారందరికీ కూడా పంపిణీ కార్యక్రమం అయితే ఉండబోతుంది. మరి దీనికోసమే కొత్తగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కూడా ఉండబోయే అవకాశం అయితే ఉంది. ఈ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఉంటే కొత్తగా పింఛన్లకు సంబంధించి అప్లికేషన్ ప్రొసీజర్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడుల పైన దృష్టి సారించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అత్యున్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దామని కోరుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.